బాబు రెడీ బాబు. కట్ కెమెరా. యాక్షన్. చేపల పులుసు చంద్రబాబు పులిహార అనేటటువంటి స్కిట్ వేశాడు. జబర్దస్త్ని మించిన స్కిట్. ఫస్ట్ కారులో దిగుతాడండి. దిగంగానే చొక్కాకి మైక్ రెడీగా ఉంటది. అంటే కారు లోపలే మైక్ పెట్టేసుకుని దిగుతాడు. దిగంగానే ఇంకో ఆయన ఉంటాడు అక్కడ. ఆయన ఆల్రెడీ మైక్ పెట్టుకుని రెడీగా ఉంటాడు, చేత్తో నల్ల కవర్ పట్టుకొని. అర్థం కాదు ఏంద్ర నల్ల కవర్ పట్టుకున్నాడని. వైన్ షాప్ లో ఎత్తారు చూడండి కవర్లు, ఆ కవర్ అనేది పట్టుకుంటాడు. పక్కన వాళ్ళ అబ్బాయి ఉంటాడు. ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేశారు స్కూల్ కి? చదువు సంవత్సరం అయిందంట మానేసి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అబ్బాయి చదువు మానేశాడు. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? అయ్యా నువ్వు చదువుకోవాలి, ఎంత కావాలంటే అంత చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తా అని చెప్పాలి కదా. అది ఏం చెప్పడం అంటే స్కిట్ లో లేదు. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్ ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. కానీ అక్కడ షెడ్ గానీ నిర్మించింది కానీ ఏముండదు, ఓన్లీ శిలాఫలకమే ఉంటది. నెక్స్ట్ సెట్టింగ్ ఒక 6 మహిళలను కూర్చోబెట్టి ఇది చేపల మార్కెట్ అన్న కోణంలో చూపిస్తానికి ఒక 6 మహిళలు లైన్ గా కూర్చోబెడతారు. ఒక మహిళకి ఆల్రెడీ మైక్ పెట్టే ఉంటది. ఈ చేపలంతా కూడా చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. ఏ చేప బాగుంటే అందరూ ఒకటి ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది అంటారు. అందరూ ఇదే బాగుంటుంది అంటున్నారంటే ఈ స్కిట్ లో అలాంటి స్క్రిప్ట్ రాసిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంటికి తీసుకెళ్తున్నాం మీ ఇంటికి. మా ఇంటికి తీసుకెళ్తాం సార్. ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే ముందు పక్క ప్లాన్ గా రెడీగా. సో ఇంటికి వెళ్ళి భోజనానికి అక్కడ ఈయన వంటగదిలోకి వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎత్తుక్కొని మరి వంటగది ఎక్కడ ఉందో మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి చేపల పులుసుని గరెట్తో తిప్పిన చంద్రబాబు. అంతకుముందు మనకి ఇట్లాంటి స్కిట్లు చాలా ఉండే. పాత్రలు కూడా కొత్త పాత్రలు ఉంటాయి, తల్లాడుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? కొత్తగా అప్పుడే చంద్రబాబు నాయుడు గారి కోసం మొత్తం కొని పెట్టినట్టున్నారు ముందే. చేపల ఫిష్ ఫ్రైని స్పూన్తో తినడానికి ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక 1/2 స్పూను ఒట్టి వైట్ రైస్ తింటాడు. వాళ్ళు అయితే మిగిలిన అది కూడా తినలా. ఎందుకు ఇన్ని డ్రామాలు? ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్ముని మీ డ్రామాల కోసం, మీ పిఆర్ స్టంట్ల కోసం. అంతకుముందు 1వ తారీఖు వేసేవాడు. ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేటప్పుడు షో చేసేవాడు ₹1 కోటి ఆ స్కిట్ ఖరీదు. సో ఇప్పుడు సరిపోవట్లేదని చెప్పుంటారు పిఆర్ టీము. ఎందుకు ఇన్ని డ్రామాలు? ఎవరికి ఉపయోగం?